హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడీ 20th ఫిబ్రవరి 2024లో జరిగిన షిఫ్ట్ 1, 2, 3, 4లలో వచ్చిన రీజనింగ్ సెక్షన్లోని అన్ని మోడల్స్ను కాన్సెప్ట్ ఓరియంటెడ్లో డిస్కస్ చేయబోతున్నాను. కావున ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాయబోతున్న అందరు విద్యార్థులు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నంబర్ సిరీస్ క్వశ్చన్. ఈ నంబర్స్ని మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ సిరీస్ ఆల్టర్నేటింగ్ సిరీస్ లాగా అవుపడుతుంది. ఎలా? 46, 47కు డిఫరెన్స్ మనకు ఇక్కడ 1 ఉంది. అదే 47, 49కి డిఫరెన్స్ మనకు 2 ఉంది. కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ నంబరు ఇది ఫస్ట్ 1 ఉంది, తర్వాత 2 ఉంది, కాబట్టి +3 అంటే 49 + 3 అని అంటే 52. ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్. Sita starts from a point, walks 2 kilometers towards north, turns towards her right and walks 2 kilometers, turns right again and walks. What is the direction she is facing now? ఈ క్వశ్చన్ డైరెక్షన్స్ క్వశ్చన్. డైరెక్షన్స్ అంటే మనకు మెయిన్ డైరెక్షన్స్ ఇది నార్త్, ఇది సౌత్. అంటే పైకి నార్త్, ఈ కిందికి సౌత్, ఈ రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ మనకు వెస్ట్. ఇవి డైరెక్షన్స్ మనకు తెలిసి ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇంత ఫిగర్ గీసి చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి దీనికి నేను లాజిక్ చెప్తా. NESW అని తీసుకోవాలి. ఇక్కడ NESW, ఇక్కడ W రాయండి, అంటే ఎండింగ్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ స్టార్టింగ్ N ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఇక మనకు ఫిగర్ గీయాల్సిన అవసరం లేదు. ఇందులో రైట్ అంటే మన రైటే తీసుకోవాలి క్వశ్చన్లో, లెఫ్ట్ అని ఇస్తే మన లెఫ్టే తీసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ మనం జాగ్రత్తగా చదువుదాం. ఇందులో సీత స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్, వాక్స్ 2 kilometers టువర్డ్స్ నార్త్ అని అన్నాడు. నార్త్ సైడ్ ఎంత? 2 kilometers వెళ్ళింది. టర్న్స్ టువర్డ్స్ హర్ రైట్ అంటే నార్త్కు రైట్ అని అంటే ఏమవుతుంది మనకు? ఈస్ట్. అంటే ఈస్ట్ సైడ్ ఎంత? ఇక్కడ 2 kilometers అని ఇచ్చాడు, కాబట్టి ఈస్ట్ 2 అని రాశాను. టర్న్స్ రైట్ అగైన్ అండ్ వాక్స్ అన్నాడు. ఎంత డిస్టెన్స్ వాక్ చేసిండో ఇక్కడ ఇవ్వలేదు, కాకపోతే ఈస్ట్కు రైట్ సైడ్. మరి ఈస్ట్కు రైట్ సైడ్ అంటే ఏమవుతుంది మనకు? సౌత్ అవుతుంది. సౌత్ సైడ్ ఆయన మూవ్ అవుతుంది. అయితే క్వశ్చన్లు ఏమన్నాడు? వాట్ ఈజ్ డైరెక్షన్ షీ ఈజ్ ఫేసింగ్ అంటే ఆమె ఇప్పుడు ఎట్ సైడ్ చూస్తుంది అంటే లాస్ట్ ఆగింది మనకు సౌత్ సైడ్, కాబట్టి ఆమె సౌత్ సైడ్ చూస్తుంది అని చెప్పొచ్చు. ఇది మనకు థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్. ఈ క్వశ్చన్ కూడా మనకి డైరెక్షన్ సెన్స్ క్వశ్చనే. డైరెక్షన్ సెన్స్లో మెయిన్గా డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ అడుగుతుంటాడు. అంటే క్వశ్చన్ లాస్ట్లో ఏముందో ఒకసారి చూద్దాం. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ హిజ్ ఇనిషియల్ పొజిషన్ అన్నాడు. అంటే మనకు కావాల్సింది ఏంది? ఇక్కడ డిస్టెన్స్ అడుగుతుండే. హౌ ఫార్ అంటే ఏంటి? డిస్టెన్స్. ఇక్కడ నేను షార్ట్ కట్ మీకు చెప్పాను, NESW అని తీసుకోవాలి. ఇక్కడ W, ఇక్కడ N రాయాలి. ఇందులో మోహిత్ వాక్స్ 120 meters టువర్డ్స్ సౌత్. సౌత్ సైడ్ ఎంత? 120 meters వాక్ చేసిన టైం. దెన్ టర్నింగ్ టు హిజ్ రైట్. ఇక్కడ ఫిగర్లో ఒకసారి చూడండి మీరు. ఈ టర్నింగ్ టువర్డ్స్ హిజ్ రైట్ అంటే సౌత్కు రైట్ అంటే ఏమవుతుంది మనకు? వెస్ట్ అవుతుంది. కాబట్టి వెస్ట్ ఎంత? 120 meters వెళ్ళాడు, కాబట్టి వెస్ట్ 120 meters అన్న. దెన్ టర్నింగ్ టు హిజ్ లెఫ్ట్. ఇక్కడ వెస్ట్కు లెఫ్ట్ అని అంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ సౌత్ అవుతుంది, కాబట్టి సౌత్ ఎంత? 90 meters వెళ్ళాడని అంటుంది, కాబట్టి ఇక్కడ 90 meters రాశాను. ఈ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్, సౌత్కు లెఫ్ట్ అని అంటే సౌత్కు లెఫ్ట్ అని అంటే మళ్ళీ ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ సైడ్ ఎంత? 120 meters వెళ్ళాడు. అయితే హౌ ఫార్ హీజ్ ఈ ఫ్రమ్ హిజ్ ఇనిషియల్ పొజిషన్ అన్నాడు. స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఆగిన ప్లేస్కు ఎంత డిస్టెన్స్ ఉంది అని అంటుంది. ఇప్పుడు డైరెక్షన్ సెన్స్లో
ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే నార్త్ సౌత్ ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ కూడా ఆపోజిట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి, సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేయాలి. ఇక్కడ ఏది నార్త్ సౌత్ ఉందా? లేదు. ఈస్ట్ వెస్ట్, ఎస్. ఈస్ట్ వెస్ట్ అంటే ఈస్ట్ 120 ఉంది, వెస్ట్ 120 ఉంది. కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఆపోజిట్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. రెండిట్లలో సౌత్ ఉంది, సౌత్ 120 ఉంది, ఇంకొకటి ఏముంది 90 ఉంది. కాబట్టి 120 + 90 అంటే మనకి ఎంత అవుతుంది? 210 అవుతుంది. అంటే మనకు ఓన్లీ ఇక్కడ డిస్టెన్సే అడిగింది కాబట్టి డిస్టెన్స్ ఎంత? 210 మీటర్స్. ఇట్లా షార్ట్ కట్ని యూజ్ చేసుకుంటూ మనం ఫిగర్ గీయకుండా డైరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇఫ్ ప్లస్ మీన్స్ డివిజన్ అంటే ప్లస్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనం డివిజన్తో రిప్లేస్ చేయాలి అంటుండు. ఇంటూ మీన్స్ మైనస్, అదేవిధంగా డివిజన్ మీన్స్ ప్లస్, మైనస్ మీన్స్ ఇంటూ అని అన్నాడు. అంటే ఆ సైన్స్ని వీటితో మనకు రిప్లేస్ చేయమని అన్నాడు. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ స్టార్టింగ్ నుండే ఇక్కడ ప్లస్ అంటే ఏమని అన్నాడు? డివిజన్ అన్నాడు. కాబట్టి ప్లస్ ఎక్కడ ఉందో అక్కడ డివిజన్ రాద్దాం. తర్వాత ఇంటూ అంటే ఏమని అన్నాడు? మైనస్ అని అన్నాడు. ఇంటూ ప్లేస్లో మైనస్ రాస్తున్నా. డివిజన్ అంటే ప్లస్ అని అన్నాడు. డివిజన్ ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ ఉంది. ఈ ప్లేస్లో మనం ప్లస్ రాద్దాం. తర్వాత మైనస్ అంటే ఇంటూ అని అన్నాడు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇంటూ అని రాసిన. అంటే ఫస్ట్ వీటిని సైన్స్ని మనం చేంజ్ చేయాలి, ఇంటర్చేంజ్ అని అన్నాడు ఇక్కడ. కాబట్టి ఈ నంబర్స్ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకుంటూ సైన్స్ మాత్రం చేంజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ ఆపరేషన్స్ ఎప్పుడైనా కానీ డివిజన్ ఫస్ట్ యూజ్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి. బోర్డ్ మాస్ రూల్ మీకు తెలుసు. ఇందులో డివిజన్ అని అంటే ఫస్ట్ ఈ రెండింటిని మనం ఆపరేట్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి 2 డివైడెడ్ బై 12 అని అంటే ఇక్కడ మనకు 1/6 వస్తుంది. దానికంటే ముందు 6 ఉంది. ఇక్కడ 16 + 8 అని అంటే మనకి ఎంత అవుతుంది? ఇక్కడ మధ్యన మనకు మైనస్ సైన్ ఉంది, ఇది 24 అవుతుంది. 16 + 8 24 అవుతుంది. ఈ 6 క్యాన్సిల్ అవుతుంది. 24 - 1 అని అంటే 23. 4th one is correct. 5th question. Plus means divided by, minus means added to, into means subtracted from, and plus means కాదు, ఇది డివిజన్ మీన్స్. ప్లస్ రాంగ్, ఆల్రెడీ ప్లస్ ఇక్కడ వచ్చింది కాబట్టి డివిజన్ మీన్స్ మల్టిప్లైడ్ బై. దెన్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, అంటే వీటిని ఫస్ట్ రిప్లేస్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయమని అంటుండు. ఇక్కడ ప్లస్ ప్లేస్లో మనం ఏమంటుండు? డివైడెడ్ బై. ప్లస్ ఇక్కడ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై రాయమంటుండు. మైనస్ ఉంటే అడిషన్ రాయమని అంటుండు. తర్వాత ఇంటూ ఉంటే సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్. ఇంటూ ఇక్కడ ఉంది, మైనస్ రాస్తున్నా. డివిజన్ ఇక్కడ ఉంటే మనకు మల్టిప్లైడ్ బై అని అన్నాడు. డివిజన్ ప్లేస్లో ఇంటూ రాయమని అన్నాడు. ఇవే నంబర్స్ని మనం వాటికి ఇవి చేంజ్ చేయమని అంటుండు. ఇక్కడ ఇందులో మనకు నంబర్లు ఏమున్నాయి? 20, 12, తర్వాత 4, 8, ఇక్కడ 4. ఫస్ట్ ఆపరేషన్స్ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు డివిజన్ ఫస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి 12 డివైడెడ్ బై 4 అంటే 3 వస్తుంది. అంటే 20 - 3 ప్లస్ తర్వాత 8 × 4 = 32. అంటే 20 + 32 అంటే 52. 52 - 3 అని అంటే 49. అంటే 5th దానికి 3rd one ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్. వీటిని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమని అంటుంది. డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి అని అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీటిని అబ్జర్వ్ చేస్తే అన్నిట్లలో ఫస్ట్ లెటర్ టీ ఉంది. కాబట్టి ఫస్ట్ లెటర్ని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత లెటర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సెకండ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. INN ఉంది, ఇక్కడ IMB ఉంది, INK, తర్వాత HUN, HUR. వీటిలలో ఫస్ట్ లెటర్ని అంటే ఇప్పుడు చూసిన వాటిలలో ఫస్ట్ లెటర్ అంటే ఇక్కడ I ఉంది,
ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఈ ప్లేస్లో హెచ్ ఉంది, హెచ్ ఉంది. మరి ఐహెచ్లలో ఏది ముందు వస్తుంది? హెచ్ ముందు వస్తుంది. కాబట్టి ఈ 4th 5thలలో మనం మళ్ళీ ఎలిమినేషన్ ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, ఆ తర్వాత ఇక్కడ యు ఉంది, ఇక్కడ కూడా యు ఉంది. లాస్ట్కి ఏముంది? ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. మరి ఎన్ ఆర్లలో ఏది ముందు వస్తుంది? ఫస్ట్ ఎన్ వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ మనం తీసుకుంటాం. తర్వాత ఆర్ వస్తుంది కాబట్టి దీన్ని సెకండ్గా నేను ట్రీట్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వద్దాం, 1 2 3లకు వద్దాం. ఇందులో ఐఎన్ అని ఉంది, ఇక్కడ ఐఎంఎన్ ఉంది, ఐఎన్ఎన్ ఉంది. 2 లెటర్స్ని చూస్తున్నా నేను. ఎమ్ తర్వాతనే ఎన్ వస్తుంది కాబట్టి ఇది 3rd ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఐఎన్ఎన్, ఐఎన్కే ఉంది. వీటిలో కే తర్వాతనే ఎన్ వస్తుంది కాబట్టి ఇది మనకు 4th ప్లేస్ అవుతుంది, ఇది 5th ప్లేస్ అవుతుంది. మరి ఆర్డర్ రాస్తే ఫస్ట్ దానికి 4th, ఆ తర్వాత సెకండ్ అంటే 5th, థర్డ్ అంటే సెకండ్, 4th అంటే 3rd, 5th అంటే 1st. 4 5 2 3 1 ఉన్నది. ఇందులో మనకు 3rd one కాబట్టి 3rd one is correct. Next, in a certain code, high is written as 8978. How is def written in that code అని అంటుంది. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లం. కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ప్లేస్ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. ఏ నుండి స్టార్ట్ చేసి మీకు జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ ప్లేస్ వాల్యూస్ తెలిసి ఉండాలి. అంటే A1 B2 C3 D4 E5 అలా అప్ టు Z26 వరకు ఆల్ఫాబెట్ వాల్యూస్ తెలిసి ఉండాలి. కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఇది లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ మనం ప్రతిసారి ఇట్లా రాసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను మీకు ఈజీగా ఉండాలని ఇక్కడ రాశాను. తర్వాత రివర్స్ ఆర్డర్లో కూడా మీరు చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ లెటర్ ఏంది? ఏ. అదే ఎండింగ్ నుంచి ఫస్ట్ లెటర్ ఏంటి? జెడ్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి సెకండ్ లెటర్ బి, ఎండింగ్ నుంచి సెకండ్ లెటర్ వై. అదేవిధంగా స్టార్టింగ్ నుంచి థర్డ్ లెటర్ సి, ఎండింగ్ నుంచి థర్డ్ లెటర్ ఎక్స్. అలా ఇవి కూడా రివర్స్ ఆర్డర్లో కూడా మీకు తెలిసి ఉండాలి. ఇది వీటిని ఈజీగా నేను గుర్తుంచుకునేందుకు మీకు ఒక టెక్నిక్ చెప్తున్నా. దీన్ని ఏకి జెడ్ అంటే ఆజ్, తర్వాత బిఓవై బాయ్, సిఆర్యుఎక్స్ క్రక్స్, డైరెక్టర్ రైటర్, ఎలక్షన్ ఓటర్, ఫేర్ అన్ఫేర్, ఇవి ఆపోజిట్ వర్డ్స్. ఇలా మీకు ఏవైనా గ్రాండ్ ట్రంక్, ఒక ఎలిఫెంట్కు పెద్ద తొండం ఉంది, హై స్కూల్, ఇండియన్ రైల్వేస్, జాక్ క్వీన్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇది ఫిజిక్స్లో స్థితిశక్తి గతిశక్తి. నెక్స్ట్ లాగాన్ కంప్యూటర్లో. నెక్స్ట్ మోతీలాల్ నెహ్రూ, ఎవరు? జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదర్. కాబట్టి ఇలా వీటి ప్లేస్ వాల్యూస్ రివర్స్ ఆర్డర్లోనైనా లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ మీకు తెలిసి ఉంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక పర్టికులర్ క్వశ్చన్కి వద్దాం. మనకు హైకి ఏమని అన్నాడు? ఇక్కడ హైకి 8978 అని ఇచ్చాడు. 8978 ఎలా ఇచ్చాడు అంటే ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ మనం రాద్దాం. హెచ్ అంటే 8, ఐ అంటే 9, G7, H8. కరెక్ట్గా 8978 ఉంది. అంటే వాటి ప్లేస్ వాల్యూసే ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనకు క్వశ్చన్ దానికి కూడా డి అంటే 4, E5, A1, F6. మరి 4 5 1 6 ఉన్నది 4th one కాబట్టి 4th one is correct. Next, 8th question. If in a certain language Madras is coded as NBESBT అని అన్నాడు. ఇక్కడ M అంటే కొంచెం ఈ లెటర్స్ని మనం చూస్తే ఎంకి ఎన్ ఇచ్చాడు, ఏకి బి, తర్వాత డికి ఈ, ఫోర్త్ది ఆర్కి ఎస్, ఏకి బి, ఎస్కి టి. అంటే ప్రతి దానికి +1 అంటే నెక్స్ట్ లెటర్
మనం రాయాలి. కాబట్టి బాంబేకు మనకు కావాలంటే బికి సి, ఓకి పి, ఎంఎన్, బిసి, ఏబి, వైజెడ్. ఇప్పుడు ఈ ఆన్సర్ ఉన్నది 3 ఏమన్నా సిపిఎన్ సిబిజెడ్ ఇది ఉన్నది మనకు సెకండ్ వన్ కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. 9th క్వశ్చన్ HECK అంటే H8 E5 C3 K11. మరి ఇక్కడ వచ్చింది ఏంటి మనకు? ఇక్కడ 9 వచ్చిందంటే ఈ 8కి ఒకటి యాడ్ అయింది. నెక్స్ట్ 5కి 4 వచ్చింది ఇక్కడ అంటే -1 అయినట్టు. ఈ 3కి 4 వచ్చింది అంటే +1 అయినట్టు. తర్వాత 11కు మనకు 10 వచ్చిందంటే -1. ఇక్కడ ఈ కోడ్ ఎలా ఇచ్చాడు అంటే ఇది +1 -1 +1 -1 అని అన్నట్టు. అంటే స్టార్టింగ్లో మనం ఒకటి యాడ్ చేయాలి, తర్వాత ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి, యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. మనకు కావాల్సింది ఏంటి? బైక్కి మనకు కోడ్ కావాలి. బి అంటే మనకు B2 I9 K11 E5. వీటికి మనకు ఫస్ట్ +1 అంటే 3, -1 అంటే 8, +1 అంటే 12, -1 అంటే 4. 3, 8, 1, 2, 4 అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. 10th క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అని అన్నాడు. ఇక్కడ మనకు ఇచ్చిన వాటిలలో ఎల్కి ఎం వచ్చింది, ఆర్కి ఎస్, ఈకి ఎఫ్, ఏకి బి అంటే కంప్లీట్ సిరీసే +1 సిరీస్. కాబట్టి ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆన్సర్ బికి సి, ఎస్ టి, ఎఫ్కి జి, ఎక్స్కి వై. సిటి జీవై ఉన్నది మనకు 4th వన్ కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇక్కడ ఇరాన్కు టెహరాన్కు ఏంటి రిలేషన్ అంటే ఇరాన్ కంట్రీ యొక్క క్యాపిటల్ టెహరాన్. మరి బీజింగ్ ఏ కంట్రీకి క్యాపిటల్ అంటే చైనా. కాబట్టి మనకు ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. PQRS and TR sitting around a circular table. ఇక్కడ ఫేసింగ్ ఇన్సైడా అవుట్ సైడా అని మనకు మెన్షన్ చేయనప్పుడు సర్క్యులర్ టేబుల్ అన్నప్పుడు ఇన్సైడే తీసుకోవాలి, ఆయన మెన్షన్ చేయకపోతే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. అంటే వీళ్ళందరూ ఎట్ సైడ్ చూస్తున్నారు అనుకోవాలి, మనం లోపలికే చూస్తున్నారు అనుకోవాలి. ఓకే, ఇక్కడ ఆర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. సర్కిల్లో ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మనం ఎక్కడి నుండి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఆర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. సపోజ్ పిని నేను ఇక్కడ తీసుకున్నాను అనుకో, పికి రైట్ సైడ్ అని అంటే ఈ 2, ఇది 1, ఇది 2, సెకండ్ అవుతుంది. ఈ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారన్నారు? ఆర్ ఉన్నారు అని అన్నాడు. అండ్ అని అన్నప్పుడు ఈ ఆర్నే మనం ట్రీట్ చేసుకోవాలి. కాబట్టి ఆర్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఆరు ఎస్కి లెఫ్ట్ సైడ్ సెకండ్. ఇక్కడ సర్కిల్లో ఇన్సైడ్ అని అన్నప్పుడు ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇటు లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే పొజిషన్లో మనం ఉన్నాం అనుకుంటే ఈజీగా అవుతుంది. సపోజ్ ఇటు సైడ్ నుంచి చూస్తే వీళ్ళందరూ లోపలికే చూస్తుంది కాబట్టి వాళ్ళకు ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది. డైరెక్షన్స్ ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ ఏమని అన్నాడు? ఇక్కడ వరకు అయిపోయింది మనకు. టీ ఈజ్ నాట్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. ఆరు ఎస్ల మధ్యన ఎవరు ఉంటలేరు? టీ కూర్చోదు అని అన్నాడు. అంటే ఆరు ఎస్ల మధ్యన అంటే ఇక్కడ టీ ఉండదని అన్నాడు. కాబట్టి టీ కంపల్సరీ ఎక్కడ ఉండాలి? ఇక్కడనే ఉండాలి. అయిన తర్వాత ఇచ్చిన వాళ్ళలో ఈ 5 మెంబర్స్లో మనకు మిగిలిన వాళ్ళు ఎవరు? పి, క్యూ. పి ఆల్రెడీ ఉంది, ఇక్కడ మిగిలింది మనకు క్యూ కాబట్టి క్యూ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి
రైట్ సైడ్ అంటే ఇటు అవుతుంది కదా. రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అని అంటే ఎస్, అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 13th, ఇది సిలాగిజం క్వశ్చన్. అంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అన్నట్టు. స్టేట్మెంట్స్కు మనం వెన్ డయాగ్రామ్స్ గీసుకుంటే కన్క్లూజన్స్లో ఏది కరెక్టో రాంగో మనం చెప్పొచ్చు. ఇందులో సమ్ ఫ్లైస్ ఆర్ ప్రీస్ట్స్ అని అన్నాడు. సమ్ ఫ్లైస్ ఆర్ ప్రీస్ట్స్. సిలాగిజంలో లాజిక్ చూడాలి కానీ మీనింగ్ చూడొద్దు, గుర్తుంచుకోండి. నో మ్యూజిషియన్స్ ఆర్ ప్రీస్ట్స్. మ్యూజిషియను ప్రీస్ట్స్ కలవరు అని అన్నాడు. ఇది ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమంటుంది, నాట్ ఆల్ ప్రీస్ట్స్ ఆర్ ఫ్లైస్. ఇక్కడ ప్రీస్ట్స్ ఎక్కడున్నారు, ఫ్లైస్ ఎక్కడున్నారో మనం చూద్దాం. ఇందులో ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. కాబట్టి నాట్ ఆల్ ప్రీస్ట్స్ ఆర్ ఫ్లైస్ అని అన్నాడు. అని ఎవరిచ్చాడు? ఇక్కడ నో అనే వర్డ్ ఎక్కడ లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ ప్రీస్ట్స్ ఆర్ ఫ్లైస్. ప్రీస్ట్స్ ఇక్కడ ఉన్నారు, ఫ్లైస్ ఇక్కడ ఉన్నారు. ఆల్ అని ఎవరిచ్చారు? ఇది కూడా రాంగ్. ఓకేనా? కాబట్టి ఆన్సర్ మనకు బోత్ రాంగ్. కాబట్టి నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్. 14th క్వశ్చన్, సమ్ డాల్స్ ఆర్ ఫ్లవర్స్. సమ్ డాల్స్ ఆర్ ఫ్లవర్స్. ఇక్కడ డాల్, ఇక్కడ ఫ్లవర్ రాస్తుంది. నో ట్రీస్ ఆర్ డాల్స్. ఏ ట్రీ కూడా డాల్ కాదు అని. కాబట్టి ఇవి టచ్ కాకుండా గీచా. ఇక్కడ కన్క్లూజన్ ఏంటి? నో డాల్స్ ఆర్ ట్రీస్. కరెక్టే, ఈ రెండు టచ్ కావట్లేదంటే ఇది కరెక్టే. సమ్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్. ఇక్కడ ఫ్లవర్ ఇక్కడ ఉంది, ట్రీ ఇక్కడ ఉంది. మరి వీళ్ళు టచ్ కావాలని ఏమైనా గ్యారెంటీ ఉందా అంటే ఏమీ లేదు. కాబట్టి ఇది రాంగ్. అంటే 40th దానికి మనకు సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. 15th క్వశ్చన్, ఇది బ్లడ్ రిలేషన్స్లోని క్వశ్చన్. బ్లడ్ రిలేషన్స్ అంటే ప్లస్ని మనం మేల్తోని, మైనస్ని ఫీమేల్తోని, అంటే ఫిగర్స్ గీయాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అని అంటే దీనికి మనం నొటేషన్స్లో ఎలా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని ఈ సింబల్తో యూజ్ చేస్తాం. ఏ జెండర్ మనకు ఏ బ్రదర్ అని ఇచ్చాడంటే ఏ మేలు, కాబట్టి ఏ ప్లస్ అని రాస్తున్నా. బీని ఇలా రాసిన అంటే బి జెండర్ మనకి ఇక్కడ తెలియదు. అదేవిధంగా సి ఈజ్ డాటర్ ఆఫ్, సపోజ్ డాటర్ ఆఫ్ డి అని అన్నాడు అనుకోండి. అంటే డికి డాటర్ అంటే డి తర్వాత జనరేషన్లో ఉంటారు సి, కాబట్టి ఇది కిందికి రాస్తున్నా. ఇక్కడ సి మైనస్ అని అన్నా. ఎల్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎమ్ అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఈ సింబల్ యూజ్ చేస్తాం. ఎల్ వైఫ్ అయినట్టుంటే ఆటోమేటిక్గా ఎం హస్బెండ్. ఇవి మీకు నొటేషన్స్. ఈజీగా మనం ఇచ్చిన డాటాను కన్వర్ట్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా ఇవ్వచ్చు. ఇందులో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? పి ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ అని అన్నాడు. పి క్యూకి ఫాదర్ అంటే క్యూ కింద ఉండాలి, పి పైన ఉండాలి. జనరేషన్లో చెప్తున్నాను కాబట్టి ఫాదర్ అన్నాడు కాబట్టి ప్లస్. అండ్ ఆర్ ఈజ్ సన్ ఆఫ్ ఎస్. ఆరు ఎవరికి సన్ను? ఎస్కి సన్, అంటే ఆర్ ప్లస్ అవుతుంది, ఎస్ పైన. నెక్స్ట్ టీ ఈజ్ బ్రదర్ ఆఫ్ పి. పికి బ్రదర్ టీ అని అన్నాడు. పి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సింబల్ ముందే చెప్పాను నేను, కాబట్టి టీకి మనం ప్లస్ అని పెట్టచ్చు. తర్వాత క్యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్. క్యూ ఆర్కి సిస్టర్ అని అన్నాడు. అంటే ఆర్కి సిస్టర్ క్యూ అన్నప్పుడు క్యూ మైనస్. ఇది ఇక్కడ మనకు కామన్ ఉంది కాబట్టి ఇక్కడ క్యూ మైనస్ ఆర్ని ప్లస్గా తీసుకోవచ్చు. ఆర్ వాళ్ళు అండ్ ఎస్ వాళ్ళ అబ్బాయి ఆర్ అని ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఈ పీకి వైఫ్ ఎస్ అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి కాబట్టి ఇలా తీసుకున్నాం. క్వశ్చన్ ఏమన్నాడు? హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు టీ అని అన్నాడు. ఈ ఎస్ టీకి ఏమవుతుంది అని అన్నాడు. అంటే టీ వాళ్ళ బ్రదర్ ఎవరు? పి. మరి పి వాళ్ళ వైఫ్ ఎస్ కాబట్టి బ్రదర్ వాళ్ళ వైఫ్ ఏమవుతుంది? సిస్టర్ ఇన్ లా. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇఫ్ 1st January 2013 వాజ్ వెడ్నెస్డే, ఇది క్యాలెండర్ ప్రాబ్లం, దెన్ విచ్ డే ఆఫ్ ద వీక్ వాజ్ ఇన్ 2nd January అని ఉండాలి. ఇది 2nd January 2014 అని అన్నాడు. ఇక్కడ మనకు 2nd January రోజు కావాలంటే ఫస్ట్ January 2013 ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. ఏమని అన్నాడు? వెడ్నెస్డే అని ఇచ్చాడు. ఇక్కడ 2013 అంటే మనకు ఆర్డినరీ ఇయర్. ఆర్డినరీ ఇయర్లో ఎప్పుడైనా కానీ ఎన్ని ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 1 ఆడ్ డే వస్తుంది. అంటే ఎందుకు 1 ఆడ్ డే వస్తుంది అంటే ఆర్డినరీ ఇయర్లో 365 డేస్ ఉంటాయి కాబట్టి దీన్ని 7తోని మనం డివైడ్ చేస్తే 7 5 35, ఇక్కడ 1 5, 7 2 14, అంటే రిమైండర్ 1. ఈ రిమైండర్ని ఆడ్ డే అంటాం. అంటే 1st January 2013 వెడ్నెస్డే అయితే అదే 1st January 2014 ఏమవుతుంది అంటే వెడ్నెస్డేకి ఒక్క రోజు యాడ్ అవుతుంది. అంటే వెడ్నెస్డే తర్వాత వచ్చేది థర్స్డే. కానీ మనం క్వశ్చన్లు అడిగింది 2nd January అన్నాడు కాబట్టి థర్స్డేకి ఇంకొక రోజు యాడ్ చేద్దాం. థర్స్డే తర్వాత ఏమొస్తుంది? మనకు ఫ్రైడే వస్తుంది కాబట్టి 16th దానికి 4th వన్ ఈజ్ కరెక్ట్. ఈ 17th క్వశ్చన్లో 3 8కి డిఫరెన్స్ 5 ఉంది, 8 18కి డిఫరెన్స్ 10 ఉంది, 18 35కి డిఫరెన్స్ మనకు 17 ఉంది. వీటిని మనం ఏ లాజిక్ ప్రకారం రాయొచ్చో ఒకసారి చూద్దాం. ఇందులో మీకు 5ని మనము 2 square + 1 అని రాయొచ్చు. ఈ 10ని 3 square + 1, 17 అంటే 4 square + 1. అంటే ఈ డిఫరెన్సు మనము నెక్స్ట్ వాటికి 5 square + 1, 5 square + 1 అంటే 25 + 1 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ 26. ఈ 35కి మనం 26ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 61 వస్తుంది. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. 61 వస్తుందంటే మనకు సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇది డైస్ ప్రాబ్లం. హౌ మెనీ పాయింట్స్ విల్ బి దేర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ 5 పాయింట్స్ అని అన్నాడు. ఇక్కడ ఇందులో 2 పాయింట్స్ ఇచ్చాడు, ఇందులో 3 పాయింట్స్, ఇందులో 5 పాయింట్స్, ఇక్కడ 6 పాయింట్స్, 4, ఇందులో 5. అంటే వీటిని మనం ఇలా రాస్తే 2 3 5 6 4 5. వీటిలలో 5 ఒక్కటే రెండిట్లలో కామన్ ఉంది. మరి సింగిల్ కామన్ ఉంటే క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా, ఈ ఫిగర్లో నేను క్లాక్ వైజ్ తీసుకుంటున్నా, ఈ ఫిగర్ని కూడా క్లాక్ వైజ్ తీసుకుంటున్నా. మీరు ఎట్లయినా తీసుకోవచ్చు. అయితే రెండింటిని యాంటీ క్లాక్ వైజ్ అయినా రెండింటిని క్లాక్ వైజ్ అయినా తీసుకోండి. ఇప్పుడు 5తో స్టార్ట్ చేసిన ఈ ఫస్ట్ దానిలో, తర్వాత ఏమొస్తుంది 3. ఈ 5 అనేది ఫిక్స్ చేసుకున్నా నేను, 3 2. ఈ సెకండ్ ఫిగర్ దగ్గరికి వస్తే ఈ 5ని ఫిక్స్ చేస్తే ఇది 4 6. ఈ ఆపోజిట్ ఇలా సింగిల్ నంబర్ కామన్ ఉంటే రెండిట్లలో ఆపోజిట్ ఎలా చెప్పొచ్చు మనము? ఇక్కడ 3కి ఆపోజిట్ మనము 4 అని, 3కి ఆపోజిట్ 4. నెక్స్ట్ అదేవిధంగా దీని నుంచి 2కి ఆపోజిట్ 6. మనం మిగిలింది ఏంటి? మనకి ఇక్కడ 1 కాబట్టి 1కి ఆపోజిట్ ఏమవుతుంది? మన 5, ఇక్కడ ఉన్న 5కి ఆపోజిట్ ఏమవుతుంది? 1 అవుతుంది. లేదంటే 1కి ఆపోజిట్ 5 అని అనొచ్చు. కాబట్టి ఆన్సర్ మనకు 18th దానికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 19th. 4 forms of a dice are shown below. In this dice, which digit will be on? Select the dice that can be made by folding the given sheet along the lines given on it అని అంటుండు. ఇది మనకు దీన్ని ఓపెన్ డైస్ అంటాం. ఇది ఓపెన్ చేసి ఉన్న డైస్. వీటిని క్లోజ్డ్ డైస్ అంటాం. ఇక్కడ ఈ 4 ఫార్మ్స్ ఇచ్చాడు, ఈ 4 ఫార్మ్స్ ఇచ్చాడు. దీనిలో మనం సెలెక్ట్ చేయమని అంటుండు.
ఏది దీన్ని క్లోజ్ చేస్తే సెట్ అవుతుంది అని అన్నాడు. ఇక్కడ ఎప్పుడైనా కానీ డైస్లో మనం గుర్తుంచుకోవాల్సింది, ఓపెన్ డైస్లో ఇందులో ఇలా కానీ ఏ విధంగా ఉన్నా స్ట్రేట్ లైన్ ఫామ్ అయితే ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉందని అనుకుందాం, ఇక్కడ ఒక ఎలిమెంటు, ఇక్కడ ఒక ఎలిమెంటు, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉందని అనుకుందాం. లేదంటే ఇలానైనా ఇలా ఉన్న స్ట్రేట్ లైన్ ఫామ్ అయి ఒక్క గ్యాప్తో ఉన్నాయి, ఆపోజిట్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు ఆపోజిట్ ఉంటాయి, అదే ఈ రెండు ఆపోజిట్ ఉంటాయి. ఇందులో ఈ రెండు ఆపోజిట్. స్ట్రేట్ లైన్ ఫామ్ అయిందంటే ఒక్క గ్యాప్తోని నెక్స్ట్ వచ్చేది ఆ ఎలిమెంటు ఆపోజిట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఫిగర్లో ఈ ఓపెన్ డైస్ చూస్తే ఈ రెండు ఆపోజిట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఎంటీ ఉంది చూడండి, ఎంటీది ఇది ఆపోజిట్ అవుతుంది. ఇక మిగిలిన ఈ రెండే కాబట్టి ఈ రెండు ఆపోజిట్ అవుతాయి. ఇక ఇందులో మనకు 2 డైమెన్షనల్ ఫిగర్ కాబట్టి 2 డైమెన్షన్ ఫిగర్లో బ్యాక్ సైడ్ కానీ కిందున్నాయి కానీ ఇలాంటివి అవుపడాయి, అంటే ఆపోజిట్ ఎప్పుడు కూడా అవుపడాయి. ఇప్పుడు ఈ ఫిగర్ని మనము అబ్జర్వ్ చేస్తే, ఈ ఆప్షన్స్లో ఉన్న ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే ఏవి ఆపోజిట్ ఏవి కావు ఒకసారి చూద్దాం. ఇందులో మనకు ఎంటీ ఇచ్చాడు. ఇప్పుడు ఆపోజిట్ అంటే ఏమని తెలుసు మనం, ఈ రెండు ఇక్కడ కొంచెం ఫిగర్లో జాగ్రత్త చూడండి, ఇక్కడ సింబల్స్ బాగా ఇచ్చాడు. ఈ రెండు ఆపోజిట్ అన్నాయి కదా, కాబట్టి ఈ రెండు ఎప్పుడు కూడా మనకు ఒకే సైడ్ అవుపడది. ఇప్పుడు ఈ రెండు కూడా అవుపడాయి, అదేవిధంగా ఈ రెండు కూడా అవుపడాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. కాబట్టి ఇందులో ఎంటీ ఉంది, నెక్స్ట్ ఎంటీ అంటే ఇక్కడ ఉన్న ఎంటీ ఉంది, నెక్స్ట్ దాని తర్వాత ఇది ఉంది, ఆ తర్వాత ఇది ఉంది. అంటే ఇక్కడ ఈ రెండు మనకు ఇందులో కొంచెం మీకు కలర్ చేంజ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఈ రెండు ఆపోజిట్ అవుతాయి, అంటే ఎంటీది ఇది ఆపోజిట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ఇక్కడ కంపల్సరిగా అవుపడడానికి ఛాన్సే లేదు, అంటే ఏ రాంగ్ అవుతుంది. ఈ అబ్జర్వ్ చేయండి. ఇంకా నెక్స్ట్ అదేవిధంగా బి కూడా రాంగే. మరి సి దగ్గరికి వస్తే సిలో ఎలా ఉంది చూడండి, ఇది ఉంది. ఇక్కడ కలర్ చేంజ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సిలో ఇది ఉంది, దీని తర్వాత నెక్స్ట్ ఇది ఒకటి ఉంది, ఆ తర్వాత మనకు ఎంటీ ఉంది, ఇక్కడున్న ఎంటీ ఉంది. ఇందులో ఏవి కూడా ఆపోజిట్ ఉన్నాయి లేవు, కాబట్టి సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్, విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్ అని అన్నాడు. ఈ క్వశ్చన్ ఫిగర్లో మిస్ అయిన పార్ట్ని ఈ కింద దేని నుంచి మనం ఫిల్ చేయొచ్చు అని క్వశ్చన్ అడుగుతుంది. ఇక్కడ మనకు ఇది అబ్జర్వ్ చేయండి, ఈ మధ్యన ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేది కూడా మధ్యనే ఉండాలి. ఈ డాట్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చి డాట్ ఉంది, మరి ఇక్కడ డాట్ ఉందంటే ఒక గ్యాప్ ఇచ్చి డాట్ రావాలి, ఇది ఇలా పోవాలి. కాబట్టి ఈ ఉన్న దానిలో మనకు ఆ మోడల్లో ఉన్నది, ఇక్కడనేమో డాట్ ఇట్ సైడ్ ఉంది రాంగ్, ఇక్కడ 2 డాట్లు ఉన్నాయి రాంగ్, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఇది కూడా ఇది ఇట్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఇది కూడా రాంగే. కాబట్టి సి ఈజ్ కరెక్ట్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు
షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.